తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన కోవిడ్ మహమ్మారి పెరుగుతుందా? ఎందుకు యాద వచ్చింది? నిధులు ఎందుకు పెంచిపోవాల్సి వస్తుంది వాళ్ళను? దీనికి ఎంఏ బాగా సపోర్ట్ ఇస్తాడు. దీనికి మళ్ళా వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. ఇప్పటికి ఎవరు ఏ పార్టీ ఉంటారు, ఎవరు ఏ సంస్థ, ఏం అర్థం కాదు. కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలి. ప్రజలు ఎక్కడ భయప్రాంతం గురవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం. కాబట్టి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది మా కిషన్ గారు చెప్తారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు కలిసి, కాబట్టి అందరు కలిసి నిర్ణయించుకుంటారు. గతం నుంచి కూడా మేము అంటున్నాం. గతం ఉన్నప్పుడు కూడా ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు అన్నారు. సరే, ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించడం, తప్పకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి. మేము కూడా ఆధారాలు సేకరిస్తున్నాం. మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. నాణ్యత లేకుండా పనిచేస్తున్న విషయం వాస్తవమే. దీని మీద గతంలో మేము ఫిర్యాదు చేసినాం. దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరిస్తలేదు. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు స్పందించడం సంతోషం. దాన్ని స్వాగతిస్తున్నాం కూడా. వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ కార్పొరేషన్లో ఇక్కడే జరుగుతున్న అవినీతి మీద తప్పకుండా మేము ఫైట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సిబిఐకి నేరుగా సిబిఐ రారాదు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలి. కేంద్రం నిధులు ఇస్తుంది అంతే. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి నిధులు ఇస్తుంది. దాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా వాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, పాలక వర్గాల మీద ఉంటుంది. ధన్యవాదాలు.